ఈ రోజు మావా మీకు ఈ చిన్న పిల్లలు ఈ చరవాణి వాడి ఎలా క్రింజుని చూసి క్రింజ్ చేస్తున్నారో చూపిస్తా మావా. ఈ ఘోరాన్ని చూసే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని శ్రద్ధగా ఎండ్ వరకు చూడండి. ఈ రోజుల్లో పిల్లలు మీరు అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు, అల్లరోళ్ళు కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే క్రింజ్ గాళ్ళు. ఈ చిట్టి తల్లి 3వ క్లాస్ కూడా ఉండదు, కానీ కమలాసన్ని కూడా మించిపోతుందిలే. ఏ చిట్టి తల్లి, నువ్వు స్కూల్ పిల్లవా లేకపోతే ఇన్ఫ్లుయెన్సరా? ఏంట్రా ఇది? స్కూల్ పోరోళ్ళు కూడా స్కూల్ కు పోకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. నేను ఎరుపుకుని అంటే చిట్టి తల్లి వాళ్ళకంటే ముట్టి కిందికి 30 దాటాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని వచ్చి బట్టలు చిన్న వేసుకొని వీడియోస్ చేసి ఫేమ్ అవుతున్నారు. వాళ్ళని చూసి మీరు కూడా వాళ్ళని కాపీ కొట్టి వాళ్ళలాగా మెచ్యూర్ గా వీడియోస్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అయిపోతున్నారులే. అంటే వాళ్ళకంటే ముడ్డి కిందికి 25 వచ్చాయి, వాళ్ళకి బైక్ లైసెన్స్ అయినా ఉంది. నీకు ప్రైమరీ లైసెన్స్ అయినా ఉందా చిట్టి తల్లి? స్కూల్లో వాళ్ళలాగా వాళ్ళని చూసి వాళ్ళలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను, వాళ్ళలాగా వీడియోస్ చేస్తాను అని చెప్పి అలాంటి సాంగ్స్ కి అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాళ్ళని కాపీ కొట్టి నువ్వు కూడా ఇలా చేసి ఫేమ్ అయిపోయి ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి డబ్బులు సంపాదించుదామని చెప్పి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళ వయసు వచ్చాక వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకా నువ్వు వాళ్ళ వయసుకు వచ్చేసరికి ఆ జనరేషన్ ఎలా అయిపోద్దేమో అని చెప్పి ఇంకా భయం వేస్తుంది కదా. బాగా మోటివేట్ చేశారు పిల్లలు చదువుకోకుండా. ఇది ఎలా ఉందంటే కుక్కను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వీళ్ళు వాళ్ళని చూసి కాపీ కొట్టి వాళ్ళలాగా రీల్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ లో ఏమైపోతారో అన్న భయంతో నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. స్టార్టింగ్ లో రోస్టింగ్ వేలో కామెడీ కనిపించినా గానీ ఎండింగ్ లో మాత్రం ఎమోషన్ తో బాధపడతా. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేది ప్రపంచమున లేదు. అంటే మీరు నన్ను అనొచ్చు, ఏంట్రా మావా ఈ టాపిక్ తీసుకున్నావు అని. కానీ ఇది చాలా సీరియస్ టాపిక్ మావా. హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి ఈ రోజు మన తెలుగులో రన్ అవుతున్న టీవీ షోస్ వరకు ప్రతిదీ సెక్సువలైజేషన్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఉంటది. ఇంకా సోషల్ మీడియా గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరో కోర్ను వెబ్సైట్ లాగా అయిపోతుంది. ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు అని మనం ఎప్పుడు అనుకుంటాం, కానీ ఈ రోజు పౌరుల క్రింజ్ చూస్తే ఈ రోజు పిల్లలు క్రింజ్ నేర్చుకుంటున్నారు అంటే రేపు వాళ్ళు ఇంకే లెవెల్లో క్రింజ్ చేస్తారు అని భయమేసి నేను ఈ వీడియో చేస్తున్నా భయ్యా. కలియుగం ప్రవేశించగానే అపారమైనటువంటి కోరికలు. స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఆటలు ఆడుకొని దెబ్బలు దాకించుకుంటే అలాగే నొప్పిలేస్తుంది. వెళ్ళి జెండు బాంబు రాసుకో వెళ్ళు. అయినా స్కూల్కి వెళ్ళి నువ్వేం చేస్తావులే. స్కూల్లో కూడా ఈ మధ్య సంస్కారానికి బదులు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కదా. బాగా మోటివేట్ చేశారు. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఆ బుడత చిన్న పాప ఇంతుంది. ఆవిడకి ఆ ఎక్స్ప్రెషన్స్ కి మీనింగ్ తెలియదు అండ్ ఆ లిరిక్స్ కి సరిగ్గా మీనింగ్ తెలిసి ఉండదు. అంటే సోషల్ మీడియాలో చిన్న చిన్న మిడ్డీలు చెడ్డీలు వేసుకొని వచ్చి సెక్సీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి సాంగ్స్ కి రీల్స్ చేసే వాళ్ళ వీడియోస్ చూసి వీళ్ళు చెడిపోయారన్నమాట. దేవుడు పైనే భారం వేశాం. అంటే ఆడెవడో 25 ఏళ్ళు గుద్ద కింద నిండినోడు వచ్చి ఐ లవ్ ఐశ్వర్య రాయ్, ఐ వాంట్ టు మ్యారీ ఐశ్వర్య రాయ్ అన్నట్టు ఈ నిబ్బికి సరిగ్గా 6వ క్లాస్ పాస్ అయిందో లేదో గానీ ఐ లవ్ బీటీఎస్, ఐ వాంట్ టు మ్యారీ ఆల్ ది బీటీఎస్ అంట. దసరా సెలవుల తర్వాత తీసుకెళ్లి హాస్టల్లో పడేసి సంక్రాంతి సెలవులకి తీసుకురాకపోతే అర్థమైంది అప్పుడు దీనికి. దెబ్బకి బీటీఎస్ కాదు కదా, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై ఫాదర్ అండ్ మదర్, వాళ్ళే దేవుళ్ళు అని అంటది. ఇది మోదిని మింగాలి, లేకపోతే గారాబం ఎక్కువైపోయింది వీళ్ళందరికీ. తీసుకెళ్లి హాస్టళ్లలో పడేయాలి. మరి అదే మరి ఈ మధ్య స్కూళ్లలో కూడా ఇంగ్లీష్ మీద పెట్టే ధ్యాస పిల్లల సంస్కారం మీద పెట్టట్లేదు. పిల్లలు మెల్లిగా తెలుగు మాట్లాడడం మర్చిపోతున్నట్టు సంస్కారాన్ని కూడా మర్చిపోతున్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే ఈ పాప కరెక్ట్ గా చూసుకుంటే 6th 7th క్లాస్ ఉంటది, మహా అయితే 8th. ఈవిడ వచ్చి వదలనంటావు ఒంటరిగా అని చెప్పి ఆ లిరిక్స్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మళ్ళీ స్కూల్లో ఆ వీడియో చేయడం ఏంటి. నేను 10th క్లాస్ లోనే ఒక డబ్బా ఫోన్ తీసుకపోతే మా హెడ్ మాస్టరు పిల్లల మీద వదలు పెట్టారు నాకు కట్టెతో. వీళ్ళని అనేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో స్కూల్లో సంస్కారానికి బదులు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కాబట్టి ఇలా తయారవుతుంది. ఈ జనరేషన్ ఇలాగే కంటిన్యూ అయిందనుకో మనం నెక్స్ట్ జనరేషన్ ని కళ్ళతో కాకుండా క్రింజ్తో చూడాల్సి వస్తుంది.
అని భయం వేసే ఈ వీడియో చేస్తున్నా. బాధ భయం అర్థం చేసుకోండి. దేన్నమ్మా స్కూల్లో బుక్ ని కౌగులించుకుంటావా? నీ వయసు ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, నువ్వు చేసే వీడియోస్ ఏంటమ్మా, ఏ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? మళ్ళీ మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఆ పెద్ద పెద్ద అమ్మాయిలు బట్టలు చింపుకొని రీల్స్ చేస్తారు, సెక్సీగా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని. వాళ్ళని చూసి వీళ్ళు కూడా, నక్కని చూసి కుక్కల వార్తలు పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా చిన్న చిన్న పోరళ్ళు వాళ్ళని చూసి రీల్స్ చేస్తున్నారు, ఫేమ్ అవుతున్నారు, లక్షల్లో ఫాలోవర్స్ కొట్టుకుంటున్నారు. బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఈవెన్ చిన్న చిన్న పోరలు చేస్తున్నారు. ఈ చిన్న చిన్న పోరలే కాదు మావా, సొసైటీలో మగాళ్ళు కూడా ఎంత పొల్యూట్ అయిపోయారంటే, మీకు చిన్న పాప డాన్స్ చేసిన వీడియో చూపిస్తా, దానికి వచ్చిన కమెంట్స్ చూడండి. They never had a pretty girl from Joburg to me now, and that's what they prefer. ఇక్కడ ఒక చిన్న పాప డాన్స్ చేస్తే ఆవిడకి లవ్ సింబల్స్ పెడుతున్నారు, ఓకే, బట్ డబుల్ మీనింగ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు. హాటీ అని, బికినీ అని, గలీజ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే వాళ్ళకి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ ఉద్దేశంతోనే పెడుతున్నారు. ఒక కమెంట్ ఏమని పెట్టాడంటే ఒకడు, ఆ పాప మెచ్యూర్ కూడా అవ్వలేదు, అయినా గానీ పిల్ల మంచి పొంగు మీద ఉందంట, లేత పువ్వు అని పెట్టిండు. ఎన్ని దారుణాలు సార్. మనం మనుషుల మధ్య అయితే బతుకుతున్నాము అన్న కనిపించట్లేదు ఇదంతా చూస్తుంటే. ఆ పాప ఇంకా మెచ్యూరే అవ్వలేదు, అసలు ఏమీ లేదు, కానీ వీడికి కనిపిస్తుంది. అంటే వీడి బ్రెయిన్ ఎక్కడ ఉంది మరి? వెబ్సైట్ లో ఉందా, లేకపోతే ఏదో అమ్మాయి మీద ఉందా? కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఒకటి అపారమైనటువంటి కోరికలు. అడల్ట్ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తారు. పదే 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 మగాడి డొపమిన్ ని మాత్రమే గ్రాబ్ చేయాలని చెప్పి చిన్న చిన్న మిడ్డీలు చెడ్డీలు వేసుకొని సెక్సువల్ గా ఎక్స్ప్రెషన్స్ పెట్టి పొంగులు ఊపుతూ పదే 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 తెరబెట్టి డాన్స్ చేస్తారు, బట్టలిప్పి డాన్స్ చేస్తారు, వద్దన్నా చేస్తారు. వాళ్ళని చూసి ఈ చిన్న పిల్లలు కూడా అవే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అలాగే రెడీ అవ్వడం అనేది చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకంటే వాళ్ళు మెచ్యూరు, వాళ్ళకి గుద్ద కిందికి 25 ఏళ్ళు వచ్చాయి కాబట్టి వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వస్తే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసి చేస్తున్నారు, అది డబ్బు కోసం చేస్తున్నారు, రీచ్ కోసం చేస్తున్నారు, ఫాలోవర్స్ కోసం చేస్తున్నారు. ఒక మగాడు అటెన్షన్ ని పే చేయాలి అని వాళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళకి కాంటెంట్ లేక అదే కాంటెంట్ గా పెట్టుకున్నారు. బట్ అదే కాంటెంట్ ని ఈ చిన్న చిన్న పిల్లలు ఫాలోవర్స్, లైక్స్ కోసం కాపీ కొట్టి అదే రూట్ ని ఎంచుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్ లో మనం మనుషులకి కుక్కలకి తేడా లేకుండా సొసైటీని చూడొచ్చు అని భయం వేస్తుంది. 37% of teenage girls between 13 and 15 were exposed to unwanted in a week on Instagram. You knew about it. Who did you fire? వీడే మామ, వీడి వల్లే ఇదంతా. చిన్న చిన్న పోరులు 13 ఏళ్ల అమ్మాయిలు నీ వల్ల చెడిపోతున్నారా, చెప్పరా ఎదవా అని ఒకడు మింగుతున్నాడు. Who did you fire? Who did you fire? వాడేం చెప్తారులే గాని కింద పైన మూసుకొని సారీ చెప్పాల్సి వచ్చింది ఎదవకి. Like to apologize for what you've done to these good people. నీ వల్ల 13 ఏళ్ల పోరోళ్ళు కూడా చెడిపోతున్నారా, చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తున్నారా, ఆ గుడ్ పీపుల్ ని, ఆ ఇన్నోసెంట్ పీపుల్ ని నువ్వు ఖరాబ్ చేస్తున్నావురా, వాళ్ళకి సారీ చెప్పురా అని మనోడు మింగగానే వచ్చి సారీ చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ ఎద్దులా ఎదిగి చిన్న బట్టలు వేసుకొని ఎగురుతున్నారు, డబుల్ మీనింగ్ పాటల మీద డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళనంటే 25 ఏళ్ళు ముడ్డి కిందకి వచ్చాయి కాబట్టి సిగ్గులేదా మీకు? 25 ఏళ్ళు దాటాయి, ఎద్దులా ఎదిగారు, ఏంటి మీరు చేసేది అని వాళ్ళని అంటున్నాం. ఓకే, మరి వీళ్ళేంది పిల్లకాయలు, ఇంత లేరిళ్ళు, ఆ పాటలేంది, ఆ లిరిక్స్ ఏంది, మీరేంది అంటే. నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసిన భయ్య. ఆ న్యూస్ ఏంటంటే ఒక తండ్రి, 2 కూతుర్లు, 8th ఇంటర్మీడియట్, ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారంట. ఆ తండ్రి ఉరేసుకొని చచ్చిపోయిందంట. అండ్ మొన్న 3 స్కూల్ పోరోళ్ళు నంద్యాలలో ఒక స్కూల్ అమ్మాయిని రేప్ చేసిండ్రంట. బట్టలు ఇప్పితేనే అమ్మాయిలు ఫేమ్ అవుతున్నారు అంటే అక్కడే అర్థం చేసుకోండి బ్రో. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు, నా లవడా. అంటే మనిషికి తీరలేని కోరిక, ఫీలింగ్, ఎమోషన్, లస్ట్. ఆకలేస్తే అన్నం తింటాం, తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, అలాగే లస్ట్ కూడా తీరదు. దాన్ని బేస్ చేసుకొని అమ్మాయిలు చాలా మంది వాళ్ళ కాంటెంటే అదిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న మిడ్డీలు చెడ్డీలు వేసుకొని, టైట్ డ్రెస్సులు వేసుకొని సెక్సువల్ గా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ అదే వీడియోస్, పదే పదే అవే వీడియోస్. దానివల్ల వాళ్ళకి చాలా మంది మొగోళ్ళు అటెన్షన్ పే చేస్తారు, వాళ్ళకి అడిక్ట్ అయిపోతారు. ఒక డిజైరికల్ థాట్ తో వాళ్ళని చూస్తారు, కోరికతో. వాళ్ళు ఫేమ్ అవుతారు, డబ్బులు సంపాదించుకుంటారు. సో వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ పెట్టడమే తప్పు. ఇక్కడ ఈ చిన్న చిన్న పోరోళ్ళకి కూడా ఈ లుచ్చాగాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. ఒక అమ్మాయికి ఎంత డిమాండ్ అయిపోయిందంటే, ఇప్పుడు నేను చేస్తున్న కాంటెంట్ ఒక అమ్మాయి చేసి ఉంటే ఈ రోజు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఈజీ ఉంటుండే. అంత డిమాండ్ ఉంది. నా స్థానంలో ఒక అమ్మాయి ఉంటే చాలు, ఈ రోజు నా ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటుండే. అంత డిమాండ్ ఉంది ఒక యావరేజ్ అమ్మాయికి కూడా. అంత లుచ్చగాళ్ళు, అంత కరువులో ఉన్నారు జనాలు, చాలా కరువులో ఉన్నారు మగాళ్ళు.
చంపేద్దారా వీళ్ళంతా మారరా. క్రోమ్లో కనిపించే సెక్సువలైజేషన్ మనకి సోషల్ మీడియాలో కూడా వీళ్ళ వల్ల ప్రమోట్ అవుతుంది, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. సినిమాలలో డ్రగ్స్, సిగరెట్ అని, ఆల్కహాల్ అని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మళ్ళీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పబ్బు కల్చర్ చూపిస్తారు. అదైతే చాలా ఘోరం. సో ఇవన్నీ ఆ బట్టలిప్పిన వీడియోలకి వీడు అడిక్ట్ అయిపోతాడు, ఆ కోర్న్ అడిక్షన్కి అడిక్ట్ అయిపోతాడు, ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతాడు. మళ్ళీ దొరక్కనో మత్తులో అవే థాట్స్ వీడికి తిరిగి ఒక అమాయకురాలైన అమ్మాయి మీద మత్తులో వాడు అటాక్ చేసేస్తే ఆ అమాయకురాలు తన లైఫ్ ని కోల్పోతుంది. బ్రహ్మం గారు 9వ తరగతిలోనే అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పాడు. అది ఎక్కడ నిజం అవుద్దో అన్న భయంతో నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో బ్రహ్మం గారు చెప్పింది నిజం అవ్వకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ. And what is spiritual process? Instead of taking that energy out, you start to make it move inwards and you create your own being. Give birth to your being. And that is real Brahmacharya. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. నువ్వేగా లైక్ కొట్టావు వడ్డమైన చెత్తకంతా, ఇన్స్టాల్లో ఓడల్ కంటెంట్ లైక్ చేసావు, పిల్లాడి ఫీల్డ్ లో వస్తుంది మర్చిపోయావు, తప్పు ఒప్పు తేడా నువ్వు మర్చిపోయావు. దేవుడు పైనే భారం వేశాం.